హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి। వానాకాలం పంటల సీజన్ మరో నెల రోజుల్లో ముగియనున్న రైతు భరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు। మరోవైపు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు। దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది। పంటల సాగుకు పెట్టుబడి కొరవై రైతులు ఇబ్బందులు పడుతున్నారు। ఈ సీజన్ లో అసలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందుతుందా లేదా అన్న విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతుండటంతో అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు। పునః సమీక్ష ప్రకటనలో సరి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా అంటే గతంలో రైతు బంధు మొత్తాన్ని సీజన్ కు ఎకరానికి 7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది। ఆ ప్రకారం 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని చెప్పింది। ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది। అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధు నిబంధనలు పునః సమీక్ష తర్వాత అర్హులకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది। గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద అసలు రైతుల కన్నా ధనికులు అనర్హులే ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే కొత్త సర్కారు ఉద్దేశం। గతంలో సాగులో లేని భూములకు కూడా రైతు బంధు వర్తింప చేసి 12 విడతల్లో దాదాపు 25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించిన సంగతి తెలిసిందే। ఈ నేపథ్యంలోనే పునః సమీక్ష అనంతరం ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది। కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు। 5 ఎకరాల 10 ఎకరాల ప్రభుత్వం ముఖ్యంగా రైతు భరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు। అందరికీ కాకుండా 5 లేదా 10 ఎకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది। దీనిపై స్పష్టత రావాల్సి ఉంది। కాగా గత యాసంగి సీజన్ లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు 7,625 కోట్లు అందజేశారు। అందులో 5 ఎకరాల లోపు భూములు ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా వారి చేతిలో 1 కోటి ఎకరాల భూమి ఉంది। అంటే మొత్తం రైతు బంధు అందుకున్న వారిలో 5 ఎకరాల లోపు రైతులే 90.36% ఉండటం గమనార్హం। కాగా 5 ఎకరాలకు పరిమితం చేస్తే 90% మంది రైతు భరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు। ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి 2 ఎకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, 2 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపున్న వారు 10.89 లక్షల మంది, 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపున్న వారు 6.64 లక్షల మంది, 4 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు। ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూములు ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది ఉండగా వారి చేతిలో 31.4 లక్షల ఎకరాల భూమి ఉంది। 10 ఎకరాల వరకు ఇస్తే రైతు భరోసాకు మీరు కూడా తోడవుతారు। జూలై 2వ తేదీ రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది। అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబులను సభ్యులుగా నియమించారు। అప్పటి నుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి। ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీ చేసి రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని సర్కారు ప్రకటించింది। జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్లో రైతులతో సమావేశం నిర్వహించారు। రైతు భరోసాపై అభిప్రాయాలు తీసుకున్నారు। అలాగే ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు। జూలై 23వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి। కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ఊసే ఎత్తలేదు। దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు।